నమస్తే, వెల్కమ్ టు జెడ్టీవీ. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని హెచ్ఎంటి నగర్లో ఉన్నాం. మనతో పాటు అనితా పద్మావతి గారు ఉన్నారు. ఇక్కడ ఈటెల రాజేందర్ గారి ప్రచారం ఎలా సాగుతుంది, అసలు ప్రజల వద్ద ఎలాంటి అభిప్రాయం ఉంది, ఏమంటున్నారని ఒకసారి మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు మేడం? అసలు ఎలాంటి ప్రచారంతో ఏమంటున్నారు ప్రజలు? అసలు ఇప్పుడు మేము ఒక వారం రోజుల నుంచి మా నాచారం 6th డివిజన్లో ప్రచారం ఇంటింటికి బొట్టు కార్యక్రమం చేస్తున్నాము. నేను గతంలో ఎక్స్ కౌన్సిలరు ఇక్కడ మరియు కట్నెస్టర్ కార్పొరేటర్గా కూడా చేశాను. ప్రతి ఇంట్లో నాతో పాటు ఒక 25 మంది మహిళలతోటి ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్తున్నాను. కానీ అందరు మంచి రెస్పాన్సిబుల్ ఇస్తున్నారు. అమ్మ, మోడీ గారు చాలా చేశారు, ఈటెల రాజేందర్ గారు కూడా బాగా చేశారు, మాకు వాళ్ళు ఇద్దరు కావాలి, మల్కాజ్గిరి పార్లమెంట్లో కంపల్సరీగా ఈటెల రాజేందర్ని గెలిపించుకుంటాము అని మాకు బాగా చెప్తున్నారు. కాలేజీ పిల్లలైతే ఏంటి, మన పెద్దవాళ్ళు కూడా, అంటే మనం బతికి ఈ విధంగా ఉన్నాము అని అంటే మోడీ గారు వ్యాక్సిన్ వల్లనే ఉన్నాము అని చెప్పడంతో మన రేషన్ బియ్యం ఇవ్వడం అవి కూడా బాగా హైలైట్ అయిపోయింది. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్, మన ఉజ్వల కింద గ్యాస్, ఇవన్నీ కూడా చెప్పడంతో వాళ్ళు చాలా ముందుకొచ్చి, అమ్మ మీరు ఇన్నిసార్లు రావాలా బిడ్డ మా దగ్గరికి, మీరు చెప్పిండ్రు కదా మేము కంపల్సరీగా మోడీ గారికి వేస్తాము, ఈటెల రాజేందర్ గారికి చేస్తాము, మాకు సెంట్రల్లో మోడీ కంపల్సరీ ఉండాలమ్మా అని చెప్తున్నారండి. మేము వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గర, అంటే ఇప్పుడు నాచారం డివిజన్ మొత్తం కంప్లీట్ అయినట్టే మహిళా టీం తోటి మొత్తము. ఇంకొక 2-3 అపార్ట్మెంట్లు ఒకటి మిగిలిపోయినవి, అవి కూడా ఈరోజు సాయంత్రం కవర్ చేస్తామని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు కేవలం మత రాజకీయాలు, బీజేపీ అంటే మత రాజకీయాలు, జై శ్రీరామ్ నినాదం అని చెప్పి ఇట్లా మత చిచ్చులు పెట్టి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇతర పార్టీల నాయకులు అంటున్నారు. అట్లాంటిది ఏమి ఎవరు కూడా మాకు ఏం లేదు. మేము ప్రతి ఇంటికి వెళ్ళినా నమస్తే అమ్మ అని చెప్పడం, జై శ్రీరామ్ అని అంటే కూడా వాళ్ళు కూడా మాకు ఎదురు సమాధానంగా జై శ్రీరామ్ అని చెప్తున్నారు. అలాంటి విభేదాలు అయితే మాకేమి మా దృష్టి దాకా అయితే రాలేదు. ఇంకా అట్లాంటివి రావద్దని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అంతా ఒకటే అనేది అనుకుంటున్నాం. దేవుడు కులాల తీరుగా, అసలు మతాల తీరుగా తీయడం అనేది మా పార్టీలో అట్లా లేదు, అందరినీ కలుపుకపోయే రకం అని మేము చెప్తున్నాం. వ్యతిరేకించే విధానం లేదు అని కూడా చెప్తున్నాం. మోడీ అట్లాంటివి చేయరు, అవి ఏమి సాధ్యం కాదు అని కూడా చెప్తాను. కేవలం ఓట్ల కోసం ఈ రామ మందిరం కావచ్చు, ఇక్కడ గుళ్ళు అభివృద్ధి చేయడం కావచ్చు, కేవలం ఓట్ల కోసమే అభివృద్ధి అంటూ ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదు, కేవలం ఓట్ల కోసమే ఎటువంటి మేము గెలవాలి అనే ఆలోచనతోనే ఉన్నారని అంటున్నారు. అది అంతా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. మాకు మంచి బ్రహ్మరథం వాడుతున్నారు తెలుసా అమ్మ. మీరు ఇంకే పార్టీ వాళ్ళైతే ఇప్పటికైతే మా అసెంబ్లీలో ఎవరైతే తిరగట్లేదు, మేము వెళ్ళినందుకు కూడా మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. వాళ్ళు అనడం కూడా ఏంటంటే ఓట్ల గురించి కాదు, మన చిరకాల కోరిక అది రామ మందిరం అనేది చిరకాల కోరికమ్మ, మోడీ గారి వల్లనే సాధ్యమైంది అనేది చెప్తుంటే వాళ్ళే అంటున్నారు. మేము చెప్పకంటే ముందే వాళ్ళే చెప్తున్నారు. మోడీ గారు రావడం, యోగి గారు ఉండడం, మంచి ప్రోగ్రాంలు బాగా చేస్తున్నారమ్మా, ఇంకా 2 తరాలు ఉంటే దేశం అనేది బాగుపడుతుంది అనేది ఇది అవుతుంది. అంటే ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు, అలాగే పెండింగ్ లో ఉన్న పనులు కావచ్చు, ఇంకా కొత్తవి కావచ్చు, ఎలాంటి తీసుకోబోతున్నారు? మల్కాజ్గిరిలో ఫస్ట్ అంటే నేను ఈటెల రాజేందర్ గారితో మాట్లాడినప్పుడు కానీ మామూలుగా ఉన్న ప్రాబ్లమ్స్ అయితే, మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ అయితే మామూలుగా మిగతా పార్లమెంట్ లో మొత్తంలో కూడా చెరువులు, దోమల గురించి, ప్లస్ రోడ్లు, డ్రైనేజీలు, మామూలుగా అక్కడక్కడ మహిళా బిల్డింగ్స్ లేవు. కొన్ని మహిళా బిల్డింగ్స్ అంటే ఎంపీ ఫండ్ తోటి మహిళా బిల్డింగ్ అది ఒకటి కట్టుకుంటే బాగుంటది, మా ఏరియాలో ఒక బిల్డింగ్ ఉండాలనేది కూడా చెప్పడం జరిగింది. అవి కూడా ఫస్ట్ చేసి పెడతానమ్మా అని కూడా మనకు వాగ్దానం ఇచ్చారు ఈటెల రాజేందర్ అన్న గారు కూడా. ఇప్పుడు ఈ గడిచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు మీరు? గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు. గతంలో నేను కూడా ఒక కౌన్సిలర్ గా చేశాను కాబట్టి ఇక్కడ మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మేమేసిన రోడ్లే ఉన్నాయి, మేమేసిన వాటర్ ట్యాంకులే ఉన్నాయి, మేమేసిన డ్రైనేజీలే ఉన్నాయి, మేము ఇప్పించిన రేషన్ కార్డులు, మేము ఇప్పించిన పింఛన్లు, కానీ కొత్త రేషన్ కార్డు రాలేదు, కొత్త పింఛన్ ఇవ్వలేదు ఎవరికి కూడా. దాంట్లో వాళ్ళు చాలా, అమ్మ నువ్వు ఇచ్చిన పుణ్యాన ఈ రోజు మేము తింటున్నాం బిడ్డ అన్న సమాధానం చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు గెలిచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 4 నెలల పరిపాలన ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది మీకు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అని చెప్పి
మన జనాలని మోసం చేసిరే తప్ప ఆయన ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. మహిళలకి కానీ పిల్లలకి కానీ 18 years వచ్చినాయంటే ఇంటికి ఒక బైక్ ఇప్పిస్తానని చెప్పారు. బైక్ కాదు కదా కనీసం వాళ్ళకి ఏమి ఫీజు రియంబర్స్ అట్లాంటిది ఇప్పుడు కాలేజీ స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలకి వాళ్ళకి ఏదైనా ఒక బుక్స్ నోట్స్ ఎన్నో రకాలుగా ఉంటది, వాళ్ళకి అలాంటివి ఏమీ లేవు. ఇంట్లో ఉన్న మహిళలకి 2500 ఇస్తానని చెప్పిండ్రు, అలాంటిది లేదు. ఇప్పుడు గ్యాస్ కూడా చెప్పడం కానీ ఇప్పుడు ఇంటికి కరెంటు కూడా ఇంత వైట్ రేషన్ కార్డు ఉంటే ఇస్తాను. అది గతంలో కొంతమంది వైట్ రేషన్ కార్డు ఉందండి, అందరికి లేవు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సరే ఇస్తానన్నారు కదా అని చెప్పి వాడుకుంటారు. పోయిన నెల ఒక నెల కరెంటు ఇస్తున్నామని చెప్పి ఓకే అని వచ్చింది, మళ్ళీ తర్వాత ఇది ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి మొత్తానికి తీసేసి వాళ్ళు ఆ కరెంటు బాధ భరించలేక ఇబ్బంది పడుతుంది. ఏమి గవర్నమెంట్ ఏమైంది అని. కేసీఆర్ రేవంత్ రెడ్డి సేమ్ పాలసీ నడుస్తున్నారు. ఇక్కడ పోతుంది కరెంట్ పోతుందా మీ సైడ్? ఫుల్ పోతుంది. ఏదో మీరు ఆరోపణలు చేస్తున్నారే అంటున్నారు. లేదబ్బా, అట్లా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ప్రత్యేకంగా సాక్ష్యంగా అందరూ చెప్తున్నారు. సాయంత్రం వెళ్తే ఉండలేకపోతున్నారు పిల్లలు తల్లులు అందరూ. దోమల పెడితే ఎక్కువైపోయింది, కరెంటు లేకపోయేసరికి ఉక్కరు బిక్కిరి అయిపోయి ఇదైపోతుంది. ఏంది బిడ్డ మా పరిస్థితి ఏంది అంటున్నారు. నేను ప్రచారంలో ఏం ఆరోపణలు చేయాలి, ఏం వ్యతిరేకించాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మంచిగా ఉంది, ఏం వ్యతిరేకించాలి? ఏం మంచిగా ఉంది? బురద జల అనే ఒక ఆలోచనతోనే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. కాదు, నిజ రూపంగా మీరు ప్రత్యక్షంగా మాతో పాటు రండి, వాళ్ళు చెప్పే వాళ్ళ బాధలు వినండి. వింటే మీకే అర్థమవుతుంది. నేను ఇప్పుడు ప్రత్యేకంగా నేను తిరుగుతున్నాను కాబట్టి వాళ్ళ బాధ నేను అర్థం చేసుకుని చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు మీరే స్వయంగా చూసిండు అనుకోండి, వాళ్ళు చెప్పే బాధ మీకు కూడా అర్థమవుతుంది కదా. పెద్ద మనుషులు ఒక్కొక్కరు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఉండలేక, గాలి లేక, దోమలతోటి. సాయంత్రం 5 అయిందంటే పిచ్చి దోమలు 6 అయిందంటే మా అన్న ఇక్కడ మొత్తం ఏరియాలలో కరెంట్ లేకపోతే ఎట్లుంటది? ఇప్పుడు అందరికీ ఏసీలా ఉన్నాయి, కనీసం ఒక చిన్న ఫ్యాన్ వేసుకొనన్నా కూర్చుంటామని అనుకుంటారు. ప్రతి గంట 2 గంటలకు ఒకసారి కరెంటు పోతుంది, మళ్ళీ 2 గంటల దాకా రాదు. ఏఈకి చేయాలి, డీఈకి చేయాలి, అక్కడ ఉన్న లైన్ మ్యాన్కి చేయాలి. ఇంతమంది చేస్తుంటే ఒకరు అమ్మ అక్కడ చెట్టు కొడుతున్నామో ఇక్కడ ఏదో అంటుంటారు, కానీ అసలు ఎవ్వరు రెస్పాన్సే అవ్వరు. ఒకప్పుడు మేము ఫోన్ చేస్తే మేడం వస్తున్నాం పలానా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ 4 ఏళ్ల నుంచి అయితే ఎవరు రెస్పాన్సే అవ్వట్లేదు. స్ట్రీట్ లైట్లు అయితే ఏంది, మన మామూలుగా ఇప్పుడు స్తంభాలు ఒక్కోసారి రాత్రిపూట 9:30, 10 అయిందంటే పేలిపోతున్నాయి. ఆ టైంలో నేను మొన్న రాత్రి మా హెచ్ఎంటీ నగర్ లోనే ఇదైపోయింది. రాత్రి 2 గంటల దాకా అక్కడనే ఉండి వాళ్ళకి అందరితో మాట్లాడి చేయించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మన హైదరాబాదు మాధవి లత గారు ఉన్నారు కదా, మొన్న ర్యాలీ తీసుకుంటూ మసీద్ వైపు చూపించుకుంటూ బాణము ఇట్లా చేసుకుంటూ అంతే మతాన్ని రెచ్చగొట్టడం, మత రాజకీయాలు చేస్తున్నారు. అట్లాంటిది ఏమి లేదండి, అందరూ సమానం అనే చెప్తున్నారు. మాధవి లత గారు కూడా వ్యతిరేకంగా ఏమి ఇవ్వట్లేదు. అక్కడ ఏరియా ఉన్నారు కాబట్టి మీకు అంటే దృష్టి వేరే విధంగా ఆలోచిస్తారు కాబట్టి మీకు ఇట్లా పెట్టినా కూడా బాణం మసీద్కే పెట్టిందనే ఉద్దేశం వచ్చిందేమో తప్ప అలాంటిది ఏమీ లేదు. అందరినీ కలుపుకపోయే రకం మాధవిలత గారు కూడా అందరూ సమానమే అనుకుంటూ ముందుకు సాగుతుంది. మంచి మెజార్టీతో కూడా గెలుస్తుంది. అక్కడ కూడా చార్మినార్ సైడ్ కూడా మాధవి గారు బాగా మెజార్టీతో గెలుస్తారు. ఓకే, ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు మొత్తం. దాంట్లో మాకు తెలిసి అయితే అన్ని ఇప్పుడు మహిళలకు ఇచ్చిన సీట్లు అయితే అన్న వాళ్ళు ఉన్న ఏరియాలు అన్నిట్లలో 12 అయితే పక్కా వస్తాయి. 17 గెలుస్తామన్న గ్యారెంటీ మటుకు మాకుంది. ఓకే, మొత్తానికి అయితే మేడం గారు చెప్పేది ఇట్లా ఉంది. ఒకసారి మరి ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి కలిసి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇచ్చిన హామీలు తర్వాత నెరవేరుతాయా లేదా అనేది కూడా మనం కూడా ఒకసారి చూద్దాము.